మీ ఆత్మ గొప్పది అని మీరు గ్రహించుకోరా అని ఎంత అర్థవంతంగా యేసుప్రభు వారు మనకి బోధించారు. మన మనోనేత్రాలు మూయబడి ఉంటే ఇవన్నీ మనం చూడం. మనోనేత్రాలు తెరవబడితేనే పరిశుద్ధ గ్రంథాన్ని మనం టచ్ చేస్తాం. పరిశుద్ధ గ్రంథాన్ని టచ్ చేయాలంటే ఎంతో ధన్యత ఉండాలి. ఆ ధన్యత ఉన్నవాళ్ళు మాత్రమే పరిశుద్ధ గ్రంథాన్ని టచ్ చేయగలుగుతారు. టచ్ చేసి ఆ మర్మాలన్నీ తెలుసుకుంటే ఈ లోకంలో ఉన్న సమస్తము మనకు శూన్యము, ఇదంతా వ్యర్థమని గ్రహించుకొని దేవుని కొరకు జీవిస్తారు, దేవుని కొరకు పోరాడతారు, దేవుని కొరకే జీవిస్తారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. వాళ్ళు వారసులు అవడమే కాకుండా అనేక మందిని దేవుని రాజ్యం వారసులుగా చేస్తారు. కాబట్టి మనము దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని కొనాలి, చదువుకోవాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవుని రాజ్యం వారసులుగా చేర్చబడాలి. ఈ లోకంలో ధనము